నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. తిరుపతిలో మార్చి 4-5 తేదీలో నిర్వహించే వీధి వ్యాపారుల సంఘం తిరుపతి జిల్లా 2వ మహాసభలను జయప్రదం చేయాలని వీధి వ్యాపారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్ కోరారు. గూడూరులో మహాసభల ప్రచార కరపత్రాలను విడుదల చేశారు. గూడూరులో వీధి వ్యాపారుల సంఘం తిరుపతి జిల్లా 2వ మహాసభల ప్రచార కరపత్రాలను విడుదల చేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్ మాట్లాడారు. పట్టణ పరిధిలో చిన్న చిన్న వ్యాపారస్తుల నుండి తోపుడు బండ్ల వ్యాపారుల నుండి అక్రమ గేటు వసూలు చేస్తూ వారిని అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే వారికి సపోర్ట్ చేస్తూ వ్యాపారుల కడుపు కొడుతున్నారు. వీధి వ్యాపారుల పట్ల అధికారులు అనుసరిస్తున్న తీరు బాధాకరమన్నారు. దీనిపై మహాసభల్లో చర్చించి తీర్మానాలు చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో శశికుమార్, నారాయణ, రమేష్ పాల్గొన్నారు. జిల్లా 2వ మహాసభలు తిరుపతి నందు మార్చి 4-5 తారీఖుల్లో ఘనంగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు గూడూరు మున్సిపాలిటీ పట్టణంలో వీధి వ్యాపారులందరికీ కూడా కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వీధి వ్యాపారులందరికీ ఉన్న చట్టాలపైన అవగాహన కల్పించడం జరిగింది. ప్రధానంగా ఈ గూడూరు మున్సిపాలిటీ పరిధిలో 2000 మందికి పైగా వీధి వ్యాపారులను గుర్తించడం జరిగింది. అయితే గుర్తించిన వీధి వ్యాపారులందరికీ కూడా ఇప్పటి వరకు గుర్తింపు కార్డులు ఇవ్వడం కానీ, అదేవిధంగా వెండింగ్ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ ఇంతవరకు జరగలేదు. ఏవైతే సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ ఉందో వీధి వ్యాపారులు స్వశక్తితో బతుకుతారు కాబట్టి వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి అటు చట్టాలు చెప్తున్నప్పటికీ, కోర్టులు చెప్తున్నప్పటికీ అధికార యంత్రాంగం పూర్తిగా కూడా ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే పద్ధతిలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ విషయాలన్నీ కూడా మార్చి 4-5 తారీఖుల్లో జరిగే మహాసభల్లో సంఘం 2వ మహాసభ తిరుపతిలో జరుగుతున్న సందర్భంగా గూడూరులోని వీధి వ్యాపారస్తులతో కలిపి కరపత్రాలు విడుదల చేసి అందరూ కూడా కరపత్రాలు పంచుతూ వాళ్ళకి ఈ సంఘం తరఫున వాళ్ళకి ఏ రకమైనటువంటి అవగాహన కల్పించాలని చెప్పి ఈరోజు యూనియన్ నాయకులకు మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఈ గూడూరు పట్టణంలో అనేక రకాల సమస్యలు ఈరోజు వీధి వ్యాపారస్తులు ఎదుర్కొన్నారు. అనేక రకాలుగా పోలీసులు కానీ, అదేవిధంగా ఈరోజు ట్రాఫిక్ వాళ్ళు కానీ, అదేవిధంగా కొంతమంది అనేక రకాల నాయకుల ద్వారా ఈరోజు వాళ్ళు ఏదో పొట్టగుడ్డి కోసం జీవనం గడుపుకుంటూ ఈరోజు వీధి వ్యాపారస్తులు చేసుకుంటారంటూ కూడా వాళ్ళ మీద అనేక రకాల దౌర్జన్యాలు ఉన్నాయి. అందుకని యూనియన్గా మేమంతా కూడా వాళ్ళ మీద అధికారులు దౌర్జన్యాలను విన్నాడాలని, అదేవిధంగా పోలీసు కానీ, ట్రాఫిక్ అన్ని రకాలు కూడా వాళ్ళకి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేదానికి, అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా వాళ్ళకి అనేక రకాల మొన్న కూడా చూస్తుంటే ఒక నెల రోజుల క్రితం అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. ఆ రకంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం మారినా కానీ, అధికారులు మారినా కూడా వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు కలిగిస్తారు. కాబట్టి ఈ ఇబ్బందులని కూడా కాకుండా వాళ్ళు స్వతహాగా స్వేచ్ఛగా వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా అన్ని రకాలుగా వాళ్ళు పర్మిషన్లు ఇచ్చి వాళ్ళు గుర్తింపు కార్డులు అయితేనేవి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళకి అన్ని రకాల న్యాయం చేయాలని చెప్పి ఈరోజు మేము కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఏఐటీసీ అడుగుతాం. ఇక్కడ వాళ్ళకి అన్ని రకాల సపోర్ట్ సహాయకాలు కూడా ఏఐటీసీగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. జనసేన నాయకులు పేటెట్టి చంద్రనీల్ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ను చంద్రనీల్ కట్ చేసి అందరికీ అందించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మిత్రులు, అభిమానులు చంద్రనీల్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, బాబు, యోగి, నయూం తదితరులు పాల్గొన్నారు. ఓకే, మళ్ళీ కూడా అయిపోయిందా ఫోటో అన్న నయం జనసంఖ్య
శశి బండి చదువుతాను తిరుపతి జిల్లా వాకాడు మండలంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎంపీడీఓ సి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు బీసీ కార్పొరేషన్ లోన్స్ దరఖాస్తుదారులకు బ్యాంకర్లు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. ఎంపీడీఓ మాట్లాడుతూ వాకాడు మండలానికి 34 బీసీ కార్పొరేషన్ లోన్స్కు గాను 455 దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. ఈ 455 మందిని బ్యాంకర్లు దరఖాస్తుదారుల ఒరిజినల్ ధ్రువపత్రాలను పరిశీలించి సరైన లబ్ధిదారుల్ని 34 మందిని ఎంపిక చేస్తారు. గత 5 సంవత్సరాల నుండి బీసీ కార్పొరేషన్ నందు లబ్ధి పొందిన దరఖాస్తుదారులకు అవకాశం ఉంటుందని ఎంపీడీఓ సి శ్రీనివాసరావు తెలిపారు. మండలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ వారు హాజరై దరఖాస్తుదారుల ధృవీకరణ పత్రాలు పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డీ ఉమా మహేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శుల, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు తిరుపతి జిల్లా బీసీ అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు వాకాడు మండలంలో బీసీ అర్హులు గల వారి యొక్క ధ్రువపత్రాలు వెరిఫై చేయడం జరిగింది. మనకు వాకాడు మండలంలో మొత్తం 455 బీసీ అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడం జరుగుతుంది. కానీ మన మండల శాంక్షన్ టార్గెట్ మటుకు 34 వచ్చింది. 34 మించి ఎక్కువ శాతం అప్లికేషన్ రావడం జరిగింది. దానికి తగ్గట్టు మేము ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఈ 34 మందిని 455 అప్లికేషన్లను మండలంలో ఉన్న 4 బ్యాంకులకి, అలాగే కోటలో ఉండే ఇంకో బ్యాంకుకి కూడా అనుసంధానం చేయడం జరిగింది. విద్యానగర్లో ఉన్న స్టేట్ బ్యాంకుకి మరియు మన వాకాడులోని యూనియన్ బ్యాంకులు 2 మరియు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, ఈ 4 బ్రాంచీలకి 455 అప్లికేషన్లు ఈ 4 డివైడ్ చేసుకొని వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తదుపరి ప్రాసెస్లో ఎవరు ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళకి 34 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి బీసీ కార్పొరేషన్ తర్వాత రుణాలు ఇవ్వడం జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం రాత్రి మనుబోలు గ్రామంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయ ఆవరణంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి సన్నిధిలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. అందమైన భారీ పూల మండపంలో ద్రాక్ష పండ్ల గుత్తులతో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో పార్వతీ పరమేశ్వరుల్ని అందంగా అలంకరించి ఘనంగా కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన శ్రీమతి జ్యోతి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. పార్వతీ పరమేశ్వరులకు సోమిరెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణంలో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. జాన వసుంధర కోలాటం బృందం వారిచే కోలాటాలు, కూచిపూడి నృత్య కళాకారిణి సుస్మిత బృందం వారిచే కూచిపూడి నృత్యాలు, రంగురంగుల విద్యుత్ కాంతుల నడుమ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నిర్వహించారు. వేద పండితులు నారాయణ పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపారు. కళ్యాణ కార్యక్రమానికి ఉభయదాతలుగా కుడితిపల్లి గ్రామానికి చెందిన గుండు బోయిన వెంకయ్య కుటుంబ సభ్యులు, బండపల్లి గ్రామానికి చెందిన మేకల యోగేశ్వరరావు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గ్రామస్తుల సహకారంతో వేలాది మందికి అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి మరియు టీడీపీ నాయకులు, చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
పరిపూర్ణ కృపాకరాక్షముల చింతయంతో మాం యజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యో సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే ధీంగ్రగస్మరామి శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ రాజకస్యాః సర్వాంతర్యామినస్య సర్వవ్యాపకస్య సర్వేశ్వరస్యాః శ్రీ సదాశివస్యాః పరమస్వరూప శ్రీ ఉమా కళ్యాణార్థం పార్వతీ కళ్యాణః కిమి స్థిర నివాస సిద్ధ్యర్థం మమ గృహే సకల దారిద్ర్య దౌర్భాగ్య దోష నివారణ పోయింది విజయభాస్కర్ రెడ్డి గారు విజయమ్మ గారు సోమవారం వారు నమస్కరించి 10,000 రూపాయలు మల్లికార్జున
మణబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజన నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా నెల్లూరు నగరానికి చెందిన కరివేటి సుశీలమ్మ జన్మదిన సందర్భంగా ఆమె కుమార్తె కరివేటి కవిత వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సద్గురాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కాలదర్పగమనాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం ముక్తి స్వర్గాపవర్గదాయ నమః. ఓం ప్రియాయ నమః. ఓం ప్రీతివర్ధనాయ నమః. ఓం జ్ఞానవైరాగ్యపదాయ నమః. ఓం ప్రేమపదాయ నమః. ఓం సంతే విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్వముపజీవతి పతిమూలే భవద్భావవిద్యా సపర్యాది సేవం నృణాం కుర్వతాం సద్గురుం సాయినాథం. పంచగంగాః పరిశుద్ధాః అపవిత్రో పవిత్రో వా సర్వావస్థాపదోపి వా స్మరే పుండరీకాక్షం సమాఖ్యాఖ్యం ప్రసుతి వస్తన్వతోపి వా స్మరే పుండరీకాక్షం సమాఖ్యాఖ్యం ప్రసుతి అపవిత్రో పవిత్రో వా సర్వావస్థాపదోపి వా కొట్టు అమ్మా దిగండి దండి 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 దండి. ఓం సాయి నారాయణ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ 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 సాయి జయ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. పూజ్య మంగళం స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ భక్త బృందవందితాయ బ్రహ్మస్వరూప సత్యతత్వబోధకాయ సాధువే. సత్యతత్వబోధకాయ సాధువే సాయతే. నిత్య మంగళదాయక
సుగంధం సుమనోకరం వివేకం స్వశేషచందనం శ్రీగంధం వైకల్పికం శ్రీ సత్యపద్మమయ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్. నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం.